పిల్లలకి వెజిటేరియన్ ఎన్ని రకాలుగా ఎంత కష్టపడి వండినా కూడా వాళ్ళు కొంచెం చికెన్ యాడ్ చేస్తే ఇష్టంగా తింటారు. అందుకే పిల్లలకి ఇష్టమైంది మనం ఇవ్వాలనుకుంది ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అందుకే ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొని వచ్చేసా. అదేంటో తెలుసా? చికెన్ పరాటా. మరి చికెన్ పరాటా ఎలా చేయాలో చూపించే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మీ స్వప్న స్వాగతం పలుకుతోంది. మరి చికెన్ పరోటా చేసుకోవడానికి యాక్చువల్గా మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. మైదా పిండి కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి హెల్దీ అయిన గోధుమ పిండితోనే మనం ఈరోజు చికెన్ పరోటా చేస్తున్నాం. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం పొడి పిండి కూడా గోధుమ పిండి నేను పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకి డస్టింగ్కి కావాలి కదా. సో గోధుమ పిండిలో కొంచెం నూనె, అలాగే నీళ్ళు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు వేసి చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. పిండి తడిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఒక చిన్న కర్రీ చేసుకోవాలి చికెన్తో. అయితే ఆల్రెడీ నేను చికెన్ని ఓన్లీ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. దీన్ని లైట్గా బాయిల్ చేశాను, ఎక్కువసేపు కాదు, లైట్గా కుక్ చేశాను. దీన్ని మనం కీమా లాగా కట్ చేసుకోవాలి. అసలు బోన్స్ లేకుండా ఉండాలి, ఎందుకంటే మధ్య మధ్యలో బోన్స్ తగిలాయి అనుకోండి పరాటా చేసుకోవడం కష్టం, కాబట్టి పిల్లలకు కూడా తినడం కష్టం అవుతుంది. అందుకే ఓన్లీ చికెన్ బ్రెస్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా పెద్ద నైఫ్ ఉంటే కీమా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కీమా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ప్యాన్ వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకుందాం. చాలా చాలా సింపుల్ కర్రీ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్యాన్ వేడవ్వాలి. ప్యాన్ వేడయ్యాక ఇందులో జీలకర్ర, గార్లిక్, గరం మసాలా, కారం, పసుపు కావాలి మనకి. ఈలోపు పచ్చిమిర్చి ఉంది, దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడిగా అయింది. ఇందులో ఫస్ట్ వెల్లుల్లి, అలాగే జీలకర్ర, వెల్లుల్లి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కలిపిన తర్వాత ఈ చికెన్కి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు నేను చికెన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, అందుకే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవుతే బాగుంటాయి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వేపుకుంటా. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వేగాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు, గరం మసాలా, కారం,
అన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఆహా, గరం మసాలా వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందాక కీమా చేసుకున్న చికెన్, ఇలా డ్రైగా ఉండాలి కర్రీ. అలాగే కొత్తిమీరని కూడా మనం కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేద్దాం. చికెన్ కర్రీ అయిపోయింది. అయితే ఇది కొంచెం చల్లగా అవ్వాలి. చికెన్ కర్రీ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం పరాటాలు చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండి ముద్దలు తీసుకుని కాస్తంత పొడిపిండి కింద వేసుకొని చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో ఇలా పెట్టేసుకొని బొబ్బట్లు చేసుకుంటాం కదా అలాగే స్టవ్ మీద పెనం పెట్టుకుంటే వేడవుతూ ఉంటుంది. కొంచెం మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కదా. పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న సైజులో చేస్తున్నా. ఈ సైజులో సరిపోతాయి. చికెన్ కరెక్ట్గా క్లియర్గా మంచిగా కనిపించేలాగా చేసుకోవాలి. మరి సన్నగా చేసుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఓకే. వీటిని కూడా ఫస్ట్ ప్రెస్ చేసి ఇలాగే అన్నీ చేసేసి పెట్టుకుంటాను నేను. ఇక్కడ చికెన్ పరాటాలు అన్నీ నేను ఒత్తుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కాల్చుకోవాలి. సో ప్యాన్ వేడైంది కదా, దీనిపైన కొంచెం నూనె వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మిగతావి కూడా అలాగే కాల్చి పెట్టేస్తా. పరాటాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పరాటాలు చేసినా చపాతీలు చేసినా కొంచెం వేడి పెనం పైన మనం కాల్చుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళ లంచ్ టైంకి తినే వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్న మంటలో పెట్టి కాల్చుకుంటే అప్పడల్లాగా అయిపోతాయి. పరాటాలని చక్కగా కాల్చేసుకున్నాను. పరాటాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు
లంచ్ బాక్స్. మనం లంచ్ బాక్స్లో మనం అన్నం చేసినా సరే, చపాతీలు చేసినా సరే, ఒక మంచి వెజిటేబుల్ అయినా, ఫ్రూట్ అయినా, ఏదైనా డ్రింక్ అయినా ఇస్తాం కదా. మరి ఈరోజు మనం రైతా ఇస్తున్నాం, అది కూడా బనానా రైతా. ఫస్ట్ మంచిగా పండిన అరటిపండు, మంచిగా పండిన అరటిపండుని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి కొంచెం చక్కెర, అలాగే ఒక బౌల్ పెరుగు, వీటన్నిటిని వేసి ఒక్కసారి మిక్సీ చేసేసుకుంటే బనానా రైతా కూడా రెడీ అయిపోతుంది. మరి నేను అలా వెళ్ళి ఇలా చేసుకొని వచ్చేస్తాను. ఆహా, బనానా రైతా అయితే ఫ్లేవర్ సూపర్గా అదిరిపోయింది. దీన్ని ఈ గ్లాస్లో వేసేసి అలాగే మన క్యూట్ లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. అది చికెన్ పరాటా. అంతే, మీరు కూడా ఇలా సింపుల్గా మంచి మంచి పరాటాస్ పిల్లలకి చేసి ఇచ్చారనుకోండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చేసి పెట్టించారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పరాటా తిన్న తర్వాత బనానా రైతా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మరి చూసారు కదా, లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేసిన చికెన్ పరాటాతో పాటు బనానా రైతా రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. చికెన్ పరాటా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి పిండి తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఉడికించిన చికెన్ ని కీమా లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి అందులో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, గరం మసాలా, కారం, చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకొని అందులో చికెన్ స్టఫింగ్ చేసుకొని పరాటా ఒత్తుకొని రెండు వైపులా నూనె వేసి కాల్చుకుంటే వేడి వేడి టేస్టీ చికెన్ పరాటా రెడీ. చికెన్ పరాటాతో పాటు బనానా రైతా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూసేయండి. అంతే అండి, ఎంత సింపుల్గా లంచ్ బాక్స్ చేసేసామో చూసారు కదా. మీరు కూడా ఇలా కొంచెం ప్లాన్ చేసుకొని చేశారంటే లంచ్ బాక్స్ అంత పెద్ద కష్టం ఏమీ కాదండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో ఒక మంచి రెసిపీతో ఎప్పటిలాగా మీ ముందుకు వస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.